నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారని, వైసీపీ పాలనలో విధ్వంసం, అరాచకము తప్ప అభివృద్ధి అనేది లేదని అద్దెంకి శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ విమర్శించారు. శనివారం సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం గ్రామం నందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బల్లికురు మండలం పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే రవికుమార్ సమీక్ష సమావేశాలను నిర్వహించి గ్రామాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో అంధకార పాలన నడుస్తుందని, ఇలాంటి పాలనకు ముగింపు చెప్పి తెలుగుదేశం పాలన వచ్చే విధంగా చూడాలని, జగన్ రెడ్డి అరాచక పాలనకు క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రజలు, టీడీపీ నేతలు అల్లాడిపోతున్నారని, ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధంగా కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. అద్దెంకి నియోజకవర్గంలో దొంగ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులకు తెలపాలని రవికుమార్ సూచించారు. ఏదో ఒక విధంగా మళ్లీ అధికారంలోనికి రావాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని రవికుమార్ తెలియజేశారు. ఎసిగాలు ఎంత ఓటింగ్ మొత్తం 750 ఎసిగాలు మొత్తం 750 ఓట్లు మనం మొత్తం మారిపల్లి మాపల్లి అసలు లేదు. అది మనలో 750 ఓట్లు మనము పంచాయతీ వైపు పని చేయకుండా బూత్ వైపు పని చేస్తాం. మనకు 42,000 బూత్లు ఉన్నాయి. మన మరొక రాష్ట్రం 10,000 బూత్ల్లో మనం గడిచిన 2-3 ఎలక్షన్స్ నుంచి మనకు మైనస్ అవుతుంది. అందుకని ఇప్పుడు బూత్ వర్క్ సిస్టమ్ పెట్టుకున్నాం. అంటే ఏదో ఒక ఉప్మాడు వేయాలంటే ఉప్మాడు 4 వేయాలంటే దాంట్లో కూర్చోనైనా పిలిపించుకోనైనా మాట్లాడుకోవచ్చు. దగ్గర కూర్చోపోతుంది పిలిపించుకోనైనా మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోవాలి ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు పని చేసుకుంటారు. పని చేసుకుని మన మెజార్టీ వచ్చిన బూత్లు ఎక్కడెక్కడ మెజార్టీ వచ్చింది, ఏ క్యాస్ట్ ఉంటే ఈ క్యాస్ట్లో మనం వెళ్ళాలి. ఈ బూత్లు మన వాళ్ళకి 400-500 మెజార్టీ వస్తుందో వాళ్ళకి డబ్బు కొట్టాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. మనం ఏదైతే పని చేస్తామో వాళ్ళు కూడా పని చేయవచ్చు. అందుకని ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా బూత్లో వర్క్ చేస్తే కనుక గ్యారంటీగా ఈ మైనస్ అయిన బూత్లు కనుక బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే కనుక మనకు పెరిగే కూర్చోండి వర్కౌట్ చేసుకుని జాగ్రత్తగా ఇక్కడ పెరిగింది. ఇక్కడ పెరిగింది 2 ఏముంది, ఒక 20 పెరిగితే వర్కౌట్ చేయాలి. ఫస్ట్ అసలు ఎన్ని మనకి పక్కాగా మనకి ఎన్ని పడతాయో ముందు వర్కౌట్ చేయాలి. 100 పడతాయా, 150 పడతాయా, పర్వాలేదు 150 80 పడతాయి. 80 300 80 పోతే ఇంకెంత ఉన్నాయో చూసుకోండి. అప్పుడు వచ్చింది లేదు మనకు వచ్చింది ఎక్కడ పోతాయి, గాలి ఉంది పోయేదానికంటే ఇప్పుడు డిఫరెంట్ ఉందని మనం చేసామా మనం పోతాం. రానున్న వేసవిలో అద్దెంకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలకు త్రాగునీటి కష్టాలు రాకుండా చర్యలు చేపట్టనున్నారని, శివార్లు కాలనీల్లో నీటి కొరత ఉందని వారి దృష్టికి తీసుకుని వచ్చారని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయిస్తారని అద్దెంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. గుండ్లకమ్మ నదిలో ఉన్న ఊటబావులను శనివారం కమిషనర్ సత్యనారాయణ, ఏఈ మరీదాసు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి కలిసి పరిశీలించారు. మొత్తం ఎన్ని ఊటబావులు ఉన్నాయి, ఎన్ని ట్యాంకులు ఉన్నాయి అడిగి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఊటబావుల వద్ద పగలు రాత్రి సిబ్బంది ఉంటున్నారో లేదో విచారించారు. పరిశీలన అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందితో సమావేశమై త్రాగునీరు సరఫరా ఎలా ఉంది, లోపాలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ వేసవిలో ఎక్కడ త్రాగునీటి కొరత అనేది రాకుండా చూసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య ఉంటే వెంటనే ఏఈ లేదా తన దృష్టికి తీసుకుని రావాలని కమిషనర్ సత్యనారాయణ తెలియజేశారు.
ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఇన్స్పెక్షన్ చేస్తుంది. ఈ రిపోర్ట్ మీరు రిపోర్ట్ వాళ్ళు ఎక్కడ చేశారంటే మీకు రిపోర్ట్ సున్నా నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా మార్చి 3వ తేదీ ఆదివారం 2 పోలియో చుక్కలు వేయించాలని మారెళ్ల పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ మధుశంకర్ అన్నారు. మార్చి 3వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి శనివారం మారెళ్ల పిహెచ్సి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించి మానవహారం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుశంకర్ మాట్లాడుతూ మోదేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం 3,258 మంది 5 సంవత్సరాల లోపు చిన్నారులను గుర్తించారని, వీరందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు 9 బూత్లను సిద్ధం చేశారన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో పాఠశాలల వద్ద పోలియో కేంద్రం ఏర్పాటు చేశారని మధుశంకర్ చెప్పారు. అదేవిధంగా మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఇటుకబట్టీల ప్రాంతంలో చేపల చెరువుల వద్ద పొలాల్లో పనులకు వచ్చిన వారి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. మొదటి విడత మార్చి 3, 4, 5 తేదీల్లో నిర్వహిస్తున్నారని, మిస్ అయిన పిల్లలను 4, 5 తేదీల్లో గుర్తించి ఏఎన్ఎంలు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగిందని మధుశంకర్ పేర్కొన్నారు. మారెళ్ల పిహెచ్సి పరిధిలో పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. మన పిహెచ్సి పరిధిలో టోటల్ 19 బూత్స్ అనేటువంటి అరేంజ్ చేయడం జరిగింది. ఈ 19 బూత్స్లో 0 నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ తమ తమ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకి 0 to 5 years చైల్డ్ పిల్లలు ఉన్న అందరికీ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దాంతోపాటు హై రిస్క్ ఏరియాస్ అంటే చేపల చెరువు దగ్గర ఉండేవాళ్ళు, బట్టీల దగ్గర పనిచేసేవాళ్ళు, ఊరికి దూరంగా బతికేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక మొబైల్ టీం, అందులో ఒక డాక్టర్ గారు, ఒక ఏఎన్ఎం, సూపర్వైజర్స్ అందరూ కూడా ఉంది. వాళ్ళకి అక్కడే ఆ ఏరియాలో వాళ్ళు ఉన్న చోటనే పల్స్ పోలియో చుక్కలు వేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చేస్తాము. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాల్సిందిగా ప్రజలందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకొని మన ఏఎన్ఎంస్, ఆశాస్ అందరూ ఇంటింటికి తిరిగి వాళ్ళని మొబిలైజ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మీరు కూడా మీ పరిధిలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఎవరైనా ఉంటారో మీరు కూడా వాళ్ళని ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా వాళ్ళకి చెప్పి తీసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మారెళ్ల పిహెచ్సి పరిధిలో పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ 0 to 5 years పిల్లలందరికీ 2 చుక్కల పల్స్ పోలియో అనేది వేయబడుతుంది. మొత్తం మన మారెళ్ల పిహెచ్సి పరిధిలో ఉన్న 19 బూతులు కేఆర్కే డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతూనే ఎందరో విద్యార్థులు ఉద్యోగాలు పొందారని ప్రిన్సిపల్ మోహన్ రావు అన్నారు. కళాశాల విద్యా కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో గత నెల 27వ తేదీన ఒంగోలులో జాబ్ డ్రైవ్ను ఏర్పాటు చేయగా కేఆర్కే డిగ్రీ కళాశాల నుంచి 46 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 15 మంది వివిధ కంపెనీలకు ఎంపిక కాగా శనివారం విద్యార్థులను ప్రిన్సిపల్ మోహన్ రావు అధ్యాపకులు కలిసి అభినందించారు. కేఆర్కే విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని ప్రిన్సిపల్ చెప్పారు. రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. కొట్టేవారి వారాహి వాహనాలు శనివారం పిచ్చుకలగూడిపాడు నుంచి అద్దెంకి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తుపై ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కొట్టేవారి వారాహి వాహనాలు తిరుగుతున్నాయి. సుమారు 20 ఇన్నోవా వారాహి వాహనాలు వచ్చాయి.
ఒక్క నిమిషం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.